గౌతమాన్వయ సంజాతం వెంకటార్య గురోసుతం రామానుజార్య సశిష్యం రామానుజమహం భజే. గౌతమాన్వయ సంజాతం రామానుజ గురోసుతం వెంకటార్యమహం వందే భ్రాతరం చింతితార్థదం. భగవద్బంధులరా, నకులుని విశేషాలు మాట్లాడుకుంటూ టీకేవిఆర్ ఆర్పిలో మనం అశ్వము అశ్వారోహకుని విశేషాన్ని కూడా 10వ మండలం ఋగ్వేదం ఏం చెప్పిందో చూద్దాం ఒకసారి. హరిం హి యోనిం అభియే సమస్వరం హిన్మంతో హరి దివ్యం యథా సదః ఆయం పృణంతి హరిభిర్న ధేనవ ఇంద్రాయ సూషం హరివంతమర్చత. దేవ సంబంధమైన యాగం గురించి ఇంద్రుణ్ణి ఎలా ప్రేరేపిస్తున్నారో అలాగే అశ్వమును కూడా ప్రేరేపిస్తున్నారు ఈ స్తోతలు. ఇంద్రస్థానభూతమైన అశ్వాన్ని స్తుతించడం, ఇంద్రుడికి నవప్రసూతైన గోవులు తృప్తిపరిచిన రీతిలో ఎవరు సోమాలు ఇస్తారో అదే పద్ధతిలో ఉండే స్తోతలారా, మీరు ఇంద్రుణ్ణి బలాన్ని స్తోత్రం చేత అర్చించండి. ఏ యోనిం హరిం అభిసమస్వరన్. ప్రాచీనులైన ఋషులు స్తుతిపరులు ఇంద్రుడి స్థానభూతమైన అశ్వాన్ని అభిముఖంగా స్తుతిస్తున్నారు. చూశారా? ఎందుకో తెలుసా? దివ్యం, అది దేవ సంబంధము. సదః, యాగగృహము. యయ, అది ఇంద్రుణ్ణి ప్రేరేపణ చేస్తుంది. అలాగే హరి, అశ్వములు కూడా హిన్వంత, ప్రేరేపణ చేస్తాయి సోమాభిషేకంతో, సోమ అభిషవనంతో. యం ఇంద్రం, ఏ ఇంద్రుడినైతే ధేనవ, ధేనువులు ఎలాగైతే, ఆవులు ఎలాగైతే నవప్రసూతములైన ఆవులు దూడలికి పాలిచ్చినట్టుగా ఉంటాయో, హరిభి ఆప్రుణంతి, హరితవర్ణము కలిగిన సోమముతోటి ఆ ఇంద్రుడిని స్తుతిస్తారు, ఆనందపరుస్తారు. ఇంద్రాయ హరివంతం సూషం అర్చత. ఆ ఇంద్రుడిని మనం ప్రార్థన చేద్దాము. ఇది గుర్రముల పేరుతోటి చేస్తున్నాం మేము. అంతేకాదు, అమ్మవారిని అశ్వపూర్వ అని చెప్తామే, అక్కడ కూడా చమత్కారం ఉంది. తేనో అర్వంత హవనశ్రుతో హవం విశ్వే శృణ్వంతు వాజినో మితద్రవ సహస్రపా మేఘసాతావివ త్వమన మహో ఏ ధనం సమిధేషు జభ్రిరే. ఇది అక్కడ స్తోత్రంలో. హవనశ్రుత, మా ఆహ్వానాన్ని వినేవి. వాజిన, పరుగెత్తగలిగే గుర్రములు. మితద్రవ, మార్గములన్నిటినీ కూడా పరిచ్ఛిన్నము చేయగలిగినవి, అంటే చిన్నవి చేసి పారేస్తాయి. విశ్వే అర్వంత, అన్ని రకాల గుర్రాలు, అంటే ఇంద్రాదులని వహించేవి అన్నీ కూడా నహ హవం శృణ్వంతు, మా ప్రార్థన విందురుగాక, ఆనందంగా మా దగ్గరికి రండి. ఎలా? మేఘసాతావివ, స్తుతులని గౌరవించే యజ్ఞాదుల వలె. యజ్ఞాలు ఎందుకు ఫలితమిస్తాయి? స్తుతులు సక్రమంగా ఉన్నట్టయితే. మేఘ అంటే స్తుతులు, సాయంతే అంటే సంభజంతే, అది రక్షణ కలిగిస్తాయి గనక. తమన సహస్రసాహ, స్వయముగా వేలాది ధనములు ప్రసాదించగలిగేవి ఇంద్రాదుల ద్వారా ఇప్పిస్తాయి. ఏ అశ్వాహ సమిధేషు, సంగ్రామాలలోనూ మహః జభ్రిరే, గొప్ప ధనములని శత్రువుల నుంచి జయించి మాకు అందజేస్తాయి. అమ్మ దయ వల్ల ఇలాగే మాకు లభిస్తుంది. ఆమె రథమధ్యగా చూసినట్టయితే ఇలాంటి ఫలితం మాకు లభిస్తుంది. ఆమె పురోగములైన గుర్రాలే సంపద ప్రసాదిస్తూ ఉండగా మాకేమిటయ్యా భయం? అందుకని రక్షించండి మీరు అని చెప్పి. అంతేకాదు,
ఒక విశేషం ఏమిటి అంటే జ్యోతిష్ఠోమాది యాగాలన్నీ ఉన్న కారణం చేత అశ్వపూర్వ అని చెప్పడము. అశ్వపూర్వ అని చెప్పిన చోట 5 రకాల ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు. మొదటిది ఏమిటంటే గోవుల శ్రేయస్సు ఉంటుంది, క్రూరముగాల నుంచి రక్షణ ఉంటుంది, విరోధి నిరసన ఉంటుంది, అపకీర్తి తొలగుతుంది, పశుపతిత్వం జరుగుతుంది. అందుకని ఇలాంటివి. అంతేకాకుండా గుర్రము నడిచిన ప్రాంతమే యజ్ఞభూమి అవుతుంది, మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అంచేతనే అగ్నికి కూడా ప్రార్థన ఏమంటారు తెలుసా? అగ్నికి ప్రార్థన అశ్వ ప్రార్థన ఒకటే. వాతస్య ద్రాజిం వరుణస్య నాభిం అశ్వం జిజ్ఞానగం శరీరస్య మధ్యే శిశుం నదీనాం హరిం అగ్నిబుద్ధం అగ్నే మా హింసి. అగ్ని కూడా ఇలాగే వచ్చింది. వాతస్య ద్రాజిం మనోవేగంతో చెలుస్తున్నది, వరుణస్య నాభిం నీటిలోంచే పుట్టింది అగ్ని, అలాగే గుర్రం కూడాను. జిజ్ఞానం శరీరస్య మధ్య ప్రవహించే వాటిలో గొప్పతనం కలిగినది. శిశుం నదీనాం నదులకి కుమార్తె వంటిది. అంతేకాదు హరిం అగ్నిబద్ధం కొండలలో కట్టబడేది. అంతేంటిది అగ్ని అశ్వమ మాకు రక్షణ కలిగించు అంటూ ప్రార్థన. ఇది అమ్మవారి యొక్క విశేషము. అంతేకాదు అశ్వపూర్వ అని చెప్పడంలో ఇంకో విశేషం కూడా ఉంది. అది కూడా చెప్పుకుని ముందుకెడదాం మనం. ఏమిటది అంటే గుర్రాలు ముందుగా వస్తున్నాయంటే సాక్షాత్తుగా 7 దేవతలు ముందుగా వస్తున్నట్టు లెక్క. ఎలాగా వాళ్ళెవళ్ళు అంటే అశ్వాన్ని ప్రార్థిస్తున్న దేవతలారా, ఇదే మీకు ప్రార్థన, గుర్తుపెట్టుకోండి. అపార్థం చేసుకుని కోప్పడకండి. శరీరం అంటే అంగప్రత్యంగాలే కాదు బయటికి కనిపించేవి, లోపల ఉన్నది కూడా పరమాత్మ అంతర్యామి గనక. అందుకని అంగప్రత్యంగాలు దేవతలు 7 అని గుర్తుపెట్టండి. మానోమిత్ర, వరుణో, అర్యమ, ఆయు, ఇంద్ర, రుభుక్ష, మరుత, పరీక్ష్యన్, యద్వాజినో దేవజాతస్య సప్తే ప్రవక్ష్యామ విదదే వీర్యాణి. మీరందరూ కూడా ఈ గుర్రము లోపల 7 స్థానములలో ఉన్నారు మీరు. దీనికి వివరం కావాలంటే మనకి బృహదారణ్యకంలో కనిపిస్తుంది. ఆ విశేషం మీరు చూడవచ్చును. అదనమాట ఇక్కడున్న విశేషం. ఒక్క నిమిషం క్షమించాలి. అంటే గుర్రాల గురించి నకులుడికి తెలిసినంత బాగా ఎవళ్ళకి తెలియదని చెప్పడానికి మనం ఇంత మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అంచేత ఓ దేవతలారా మమ్మల్ని రక్షించండి అంటూ ప్రార్థన చేశాము నకులుని పేరుతోటి. ఇలా వీళ్ళందరినీ కూడాను. అంతేకాదు ఇంకో విశేషం ఉంది. ఏమిటది అంటే చూడండి, గుర్రాల గురించి నకులుడి తెలిసినంత గొప్పతనం ఎవరికి తెలియదనడానికి ఓ ఉదాహరణ యజుర్వేదం చెప్తుంది. తస్మాత్ అశ్వ త్రిభిః తిష్టన్ తిష్టతి తస్మాత్ సర్వా చతురన్ పదన్ ప్రతిషేధతి. గాయత్రి ఛందస్సు 3 రుక్కులుంటాయి, 4 పాదాలు, 3 అనుష్టపులును. అందుకనే గుర్రము కూడా జాగ్రత్తగా అలాగే నడుస్తుందట. అంతేకాదు గుర్రానికే 2 పలువరుసల దంతాలుంటాయి. విశేషం ఎలాగా అంటే గాడిదకి గుర్రానికి తేడా ఏమిటంటే నకులుడు చెప్తాడు కావాలంటే. వజ్రీవాయేష యదశో దద్భిః అన్యదో దద్భ్యః భూయాల్ లోమభిః ఉభయాదద్భ్యో. మిగిలిన జంతువులకి దీనికి తేడా ఏమిటంటే మిగిలిన వాటన్నిటికీ చతుష్పాత్తులకి 1 వరసే దంతాలుంటాయి. అందుకనే ఆవులు మింగేస్తాయి, మింగేసి మళ్ళీ నెమరు వేసుకుంటాయి. గుర్రానికి 2 ఉంటాయి, కంచరగాడికి 2 వరసలు ఉంటాయి. కానీ వజ్రీవాయేష యదశో దద్భిః అన్యతో దద్భ్యః భూయాల్లోమభిః ఉభయాదద్భ్యో. 2 వరుసలు దంతాలున్న కారణం ఒకటి. లోమభిః రోమములంటే మెడ మీద ఉండే జూలు లాంటిది, లోమములంటే తోకకి సంబంధించినది.
అది కూడా ఉంటుంది. అందుకని గొప్పవి. అంతేకాదు గుర్రాల గురించి నకులుడు చెప్తాడు ఒక చోట. దాంట్లో చూడండి ఒక మంత్రం ఉంది. అభిధాసి, ఓ గుర్రమా, ఇంతటి బలం కలిగి ఉండి కూడా నువ్వు కట్టబడుతుంటావి. స్వాహాకృత, దేవతలందరి కోసం మా చేత ఆరాధించబడుతున్నావు. పృథివ్యాం ఎంత రాజ్యంతాసి, అంటే భూలోకంలో నియామకుడమైన రాజువు నువ్వైనప్పటికి కూడా అందరికీ లొంగిపోతున్నవే. అంతేకాదు యమనో ఎంత అసి, అంతేకాదు నియమించేవాడిని కూడా నడిపించగలిగిన దానివి నువ్వు. ధర్త అసి ధరుణ, గ్రహ నక్షత్రాల గమనాన్ని కూడా నియమిస్తావు నువ్వు. దీనికి పురాణంలో గాథ ఉంది. అంటే స్వర్గగతులైన వారికి వాళ్ళని పోషించడానికి కూడా నీవు చక్కగా ఉపయోగిస్తావు. కృష్యయిత్వ, క్షేమాయత్వ, రయ్యయిత్వ, పోషాయత్వ, అలాగ పృథివ్యయిత్వ, అంతరిక్షాయత్వ, దివేత్వ, సవేత్వ, అసతేత్వ, అభ్యత్వ, ఓషధీభ్య విశ్వేభ్యత్వ, భూతేభ్య బద్నామి. నిన్ను కడుతున్నానంటే యజ్ఞం చేసేటప్పుడు 10 సంపదలు. ఏమిటది? సర్వ నిష్పత్తి కోసం మంచి క్షేమం కలగాలి. క్షేమం కలగడానికి ధనము భోగములు కావాలి, పోషణ కలగాలి అందుకోసం. అంతేకాదు అన్ని లోకాల్లో ఇంతకుమున్న సంపదలన్నీ కావాలి. ముందు ముందు కాలంలో కూడా సంపాదించుకోవాలి. నీటి లోపల ఉండే, ఓషధుల లోపల ఉండే సకల భూతముల క్షేమం కూడా మాకు కావాలి. అందుకని నిన్ను బంధించి ఆరాధన చేస్తున్నాం. విభూర్మాత్ర ప్రభు పిత్ర అశ్యోసి, పృథివీ రూపమైన తల్లి చేత వ్యాప్తి పొందావు నువ్వు. జులోకమే నీకు తండ్రి, అతని వల్ల ప్రభుత్వ శక్తి పొందావు. ఎం వై మాత అసౌ పిత, బ్రాహ్మణం చెప్తోంది తైత్తిరీయ బ్రాహ్మణం. అలాంటిది హయోసి అచ్యోసి. హయోసి అంటే మంచి గిట్టలు కలిగిన దానివి, వేగంగా రాళ్లపైన కూడా పరిగెత్తగలిగిన దానివి, నిరంతర గమనం కలిగిన దానివి. నరోసి అర్వాసి, రౌతులను తీసుకెడతావు, వేగవంతమైన గమనం ఉంటుంది నీకు. సప్తిరసి వాజ్యసి వృషాసి నృమణాససి, సర్వయుద్ధాల్లో ఉపకరణములని కానీ అన్నీ తీసుకెడతావు, వేగము కలదానివి, పురుష రూప సామర్థ్యము కలిగిన దానివి నువ్వు. యయు నామ, స్వర్గాది సుఖములన్నీ కూడా ఇచ్చేదానివి నువ్వు. 4 పాదాలలో 4 శక్తులుంటాయి నీకు. ఎంచేత దక్షిణ మార్గంలో పూర్వభాగం ధృతి, ఇది ఇంతకుముందు చెప్పుకున్నదే మళ్ళీ మాట్లాడుతున్నాం. దక్షిణ పృష్ఠభాగంలో విధృతి ఉంటుంది. అలాగే ఉత్తర భాగంలో పూర్వం రంతి ఉంటుంది, రమణము. అలాగే ఉత్తర భాగంలో ఇంకో పక్కని స్థిరమైన బుద్ధి ఉంటుంది. దేవాః ఆశాపాలాః ఏతం దేవేభ్యో అశ్వం మేధాయ ప్రోక్షితం గోపాయతి. వీళ్ళందరూ కూడా మమ్మల్ని రక్షించాలి, ఈ గుర్రములని రక్షించి బాగు చేయాలి. అంతేకాదు మరుద్గణాలు సైతము, ఇది ఇంతకుముందు చెప్పుకునే ఉండొచ్చును, మళ్ళీ ఓసారి చెప్తున్నా. మరుద్గణాలు సైతము ఈర్ష్యపడతారు అశ్వాన్ని చూసి. అందుకనే అశ్వానులకి అశ్విని దేవతలు రక్షకులుగా వస్తారు వీళ్ళకి. ఓ అశ్వమా, ఋతమసి ఋతస్య ఋతమసి, మానవుల సత్యారూపానికి, యాగరహితుల పురుషుల మానస సత్యాలకి కూడా ఉత్తమ మానస సత్యానివి. యాగం చేయగలిగిన అర్హత మాకుంది, మాకు రక్షణ కలిగిస్తావు. చేయడానికి అర్హత లేకపోయినా చేద్దామనే భావన ఉంటుంది, వాళ్ళకు కూడా రక్షణ కలిగిస్తావు. సత్యమసి సత్యస్య సత్యమసి, వాచిక సత్యము, యాగం రహిత పురుషుని వాచిక సత్యాన్ని కూడా రక్షిస్తావు. ఋతస్య పంథా అసి, యాగానికి మార్గానివి. దేవానాం ఛాయ అమృతస్య నామ తత్సత్యం యత్వం ప్రజాపతిరసి, దేవతలకందరికీ కూడా నీడ వంటి దానివి, అమృత రూపానివి, నీవే ప్రజాపతి రూపానివి. అందుకనే ఉచ్చైశ్రవం సముద్రంలోంచి ఆవిర్భవించింది.
దానికి ఉన్న గొప్పతనం అదనమాట. అలాంటిది. ఇందుకే దేవతలకందరికీ కూడా మరుత్తులకి ప్రత్యేకించి ఈర్ష్య. యజ్జస్మిన్ వాజినీవ శుభ స్పర్ధంతే దివ సూర్యేణ విచః. అశ్వమునకుండే సద్గుణాల సముదాయం అంతటికీ కూడా దేవతలకి అధికంగా అనిపించింది. అందుకని వాళ్ళకి మరుద్దేవతలకి అంటే కొంచెం వాళ్ళ కోపం అసూయట. ఎంచేత మరుద్దేవతలకి ప్రతీకే ఈ మహానుభావుడు అశ్వములు. అలాంటి అశ్వముల వైభవాన్ని చాలా బాగా తెలుసును అంటూ ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏమని చెప్పి నకులుడు చెప్పనే చెప్పాడు. అవయవ లక్షణంబుల ఆయు ప్రమాణంబు గర్భంబులు ఇంగితాకారంబులు మాంత్రాంతరము ఇవన్నీ కూడా నేను చూస్తానయ్యా, రక్షణ చేస్తాను, అశ్వబంధో భవిష్యామి అంటూ గొప్పగా చెప్పుకున్నాడు. చెప్పుకుని రక్షణ కలిగిస్తాను, గుర్రములతోటే నేను ఉంటాను అని చెప్పుకున్నాడు. అంతేకాదు అశ్వమునకుండే స్థానములు కూడా మళ్ళీ ఓసారి రిపీట్ చేస్తున్నాను. ఏమిటవి? త్రీణిత ఆహు దివి బంధనాని త్రీణి అప్సు త్రీణ్యంత సముద్రే ఉతేవ మే వరుణ చంసి అర్వన్ యత్రతే ఆహు పరమం జనిత్రం. ముందు దివిలో 3 బంధనాలు ఉన్నాయి, 3 స్థానాల్లో 3 బంధనాలు. అశ్వమా తే దివి బంధనాని త్రీణి. అలాగే అప్సు పృథివీ లోపల నీటి లోపల 3 బంధనాలు, అన్నము స్థానము బీజము. అలాగే సముద్రే సముద్ర మధ్యంలో అంటే అంతరిక్షంలో త్రీణి. అవి ఏమిటది? మేఘము విద్యుత్తు ఉరుములు. ఊతయేవ హే అర్వన్ నీవు వరుణ పాప నిరాసకుడివి నువ్వు. అంతేకాదు నా యందు మనస్సుంటుంది నీకు, నన్ను రక్షిస్తావు. కాబట్టి ఇమా తేవాజిన్ అవమార్జనాని ఇమా శఫానాం సనితు నిధానాం అత్ర తే భద్ర రచన అపశ్యన్ ఋతస్య అభిరక్షంతి గోపా. అందుకని నీకు సర్వవిధములుగా మార్జనము చేసి రక్షణ కలిగిస్తుంటావమ్మా అంటూ ప్రార్థన చేస్తారు. ఇతర విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి. ఒక్క సూచన, వీటిల్లో కొన్ని ఇంతకుముందు వేరే భాగాల్లో ఎక్కడైనా పునరుక్తి అయితే ఉండొచ్చును, కానీ ఎంచేత ఆదరాతిశయం చేత మరొక్కసారి పునరుక్తి చేస్తున్నాం, నకులుని విశేషం చెప్పడం కోసం అని జ్ఞాపకం చేస్తూ స్వస్తి.